I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, Paper 3, Inorganic and Organic Chemistry, topic Unit 5, Active Methylene Compounds. In this lesson, here the topic is Preparation and Synthetic Applications of Malonic Ester. Malonic ester. It is the diethyl ester of malonic acid. It is an important synthetic reagent. సో malonic ester తీసుకున్నది ఏంటి అంటే డైఈథైల్ ఎస్టర్ ఆఫ్ malonic acid. malonic acid యొక్క డైఈథైల్ ఎస్టర్ ని malonic ester అంటాం. సో malonic acid ఫార్ములా ఏంటి అంటే CH2COOH twice. It is an important synthetic reagent. ఒక synthetic reagent important one. సో ఇప్పుడు ఈ malonic ester ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. malonic ester is prepared by passing dry hydrogen chloride gas through a solution of potassium cyanoacetate in ethyl alcohol. Potassium cyanoacetate is obtained from acetic acid through a series of reactions. malonic ester తీసుకుంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే డ్రై HCl గ్యాస్ని పాస్ చేస్తాం త్రూ ఏ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం సయనోఎసిటేట్ ఇన్ ఇథైల్ ఆల్కహాల్. పొటాషియం సయనోఎసిటేట్ సొల్యూషన్ని ఇథైల్ ఆల్కహాల్లో పొటాషియం సయనోఎసిటేట్ ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్ని ఆ సొల్యూషన్ నుంచి డ్రై HCl గ్యాస్ని పాస్ చేసినప్పుడు మనకి malonic ester అనేది వస్తుంది. సో పొటాషియం సయనోఎసిటేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎసిటిక్ యాసిడ్ నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ పొటాషియం సయనోఎసిటేట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని తీసుకుని అప్పుడు డ్రై HCl గ్యాస్ని పాస్ చేసినప్పుడు మనకి malonic ester అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. సో రియాక్షన్స్ ఏంటో చూద్దాం. CH3COOH ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, తీసుకుని క్లోరినేషన్ చేస్తున్నాం రెడ్ ఫాస్ఫరస్ ప్రెజెన్స్లో. చేసినప్పుడు మనకి వన్ ఆఫ్ ది క్లోరిన్ ఆటమ్ వెళ్ళి ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ప్లేస్లోకి రీప్లేస్ అవుతుంది. సో అప్పుడు మనకి అక్కడ ఏంటి ఫామ్ అవుతుంది అంటే CH2ClCOOH క్లోరోఎస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వచ్చిన క్లోరోఎస్టిక్ యాసిడ్ని పొటాషియం కార్బోనేట్ తోటి రియాక్ట్ చేస్తాం. సో పొటాషియం కార్బోనేట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్లో ఉన్న H+ అయాన్స్ K+ అయాన్స్ తోటి రీప్లేస్ అవుతాయి. రీప్లేస్ అవడం వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే CH2ClCOOK పొటాషియం క్లోరోఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వచ్చిన పొటాషియం క్లోరోఎసిటేట్ని మనం పొటాషియం సైనైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పొటాషియం క్లోరోఎసిటేట్లో ఉన్న Cl- అయాన్స్ అనేవి సైనైడ్ అయాన్స్ తోటి అంటే Cn- అయాన్స్ తోటి రీప్లేస్ అవుతుంది. సో మనకప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే CH2CnCOOK పొటాషియం సయనోఎసిటేట్ వస్తుంది. సో ఇలా మనకి ఇక్కడ పొటాషియం సయనోఎసిటేట్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనకి డ్రై HCl గ్యాస్ని పాస్ చేస్తాం అనమాట. సో HCl ప్లస్ 2H2O గివ్స్ రైస్ టు CH2COOH malonic యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఎలిమినేట్ అవుతాయో మనకి అంటే KCl ఇంకా NH4Cl అనేవి ఎలిమినేట్ అవుతాయి. సో malonic యాసిడ్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాము అంటే ఎస్టర్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం మనం ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. 2 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని HCl గ్యాస్ని పాస్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే COOH గ్రూప్స్ COOC2H5 గ్రూప్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అంటే యాసిడ్ గ్రూప్స్ అనేవి ఎస్టర్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇలా మనకి malonic ester అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ సింథటిక్ అప్లికేషన్స్. సింథటిక్ అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ వచ్చి సింథసిస్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్. malonic ester ఆన్ హైడ్రాలసిస్ అండ్ దెన్ హీటింగ్ ఫార్మ్స్ ఫ్యాటీ యాసిడ్స్. malonic ester తీసుకుని హైడ్రాలసిస్ చేసి తర్వాత హీట్ చేసినప్పుడు మనకి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో రియాక్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి డైఈథైల్ మెలనేట్ తీసుకుంటున్నాం. CH2COOC2H5 COOC2H5 డైథైల్ మెలనేట్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ malonic ester తీసుకుంటున్నాము. తీసుకుని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఎస్టర్ గ్రూప్స్ రెండు కూడా యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో CH2COOH malonic యాసిడ్ వచ్చింది. సో ఇలా వచ్చిన యాసిడ్ని హీట్ చేసినప్పుడు CO2 గ్యాస్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి CH3COOH ఎసిటిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫైనల్ ప్రొడక్ట్ కింద, విచ్ ఇస్ అ ఫ్యాటీ యాసిడ్.
నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ తీసుకుంటే RCH COO C2H5 COO C2H5 మోనో ఆల్కైల్ మాలిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం. సో మోనో ఆల్కైల్ మాలిక్ ఎస్టర్ ఎలా వస్తుంది అంటే మాలిక్ ఎస్టర్లోని ఈ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్లో ఉన్న CH2లో వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి మోనో ఆల్కైల్ మాలిక్ ఎస్టర్ వస్తుంది. దీన్ని కూడా హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి ఇందులో ఉన్న ఎస్టర్ గ్రూప్స్ రెండు కూడా యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. మాలిక్ యాసిడ్ వస్తుంది. RCH COOH మోనో ఆల్కైల్ మాలిక్ యాసిడ్ వచ్చింది. వచ్చిందని అగైన్ హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు మనకి CO2 గ్యాస్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి ఫ్యాటీ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. RCH2 COOH ప్లస్ CO2. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి CH3CH COO C2H5 COO C2H5. సో ఇది ఏంటి అంటే మోనోమిథైల్ మాలిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం. సో ఇందాక ఆర్ అని జనరల్గా తీసుకున్నాం మోనో ఆల్కైల్ అని. ఇక్కడ ఆర్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ తీసుకుంటున్నాం. సో మోనోమిథైల్ మాలిక్ ఎస్టర్ తీసుకుని హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే అందులో ఉన్న ఎస్టర్ గ్రూప్స్ అన్ని యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అవుతాయి. CH3CH COOH మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో హీటింగ్ చేసినప్పుడు మనకి ఫ్యాటీ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CO2 గ్యాస్ ఎలిమినేట్ అయ్యి CH3CH2 COOH ప్రొపియోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ CO2. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఇందాక మనం మిథైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు ప్రొపియోనిక్ యాసిడ్ వచ్చింది. ఇప్పుడు ఇథైల్ గ్రూప్ తీసుకుంటున్నాం. ఇథైల్ గ్రూప్ తీసుకుని చేసినప్పుడు మనకి బ్యూటారిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో C2H5CH COO C2H5 COO C2H5 హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఎస్టర్ గ్రూప్స్ రెండు కూడా యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే CO2 గ్యాస్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి ఇక్కడ కరస్పాండింగ్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH3CH2 CH2 COOH అండ్ బ్యూటారిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద ప్రొడ్యూస్ అయింది. ఇలా మనం మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ సింథసిస్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. సింథసిస్ ఆఫ్ సక్సేనిక్ యాసిడ్. Succinic acid can be prepared by treating 2 molecules of monosodium malic ester with iodine. సో సక్సేనిక్ యాసిడ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే 2 molecules ఆఫ్ మోనోసోడియం మాలిక్ ఎస్టర్ని తీసుకుని దాన్ని అయోడిన్ మాలిక్యూల్ తోటి రియాక్ట్ చేస్తాం. చేసినప్పుడు మనకి సక్సేనిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. సో ఇక్కడ 2 moles ఆఫ్ మోనోసోడియం మాలిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం. NaCH COO C2H5 COO C2H5 NaCH COO C2H5 COO C2H5 ఈ 2 moles కూడా అయోడిన్ మాలిక్యూల్ తోటి రియాక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే రెండు మాలిక్యూల్స్లో ఉన్న సోడియం అయాన్స్ ఈ అయోడిన్ తోటి కంబైన్ అయ్యి మనకి సోడియం అయోడైడ్ కింద ఎలిమినేట్ అయిపోతాయి. -2NaI అలా ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఈ రెండు కార్బన్స్ కి మధ్యలో మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా మనకు ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ వస్తుంది. CH COO C2H5 COO C2H5 CH COO C2H5 COO C2H5 టెట్రా కార్బాక్సిలిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వచ్చిన ఎస్టర్ని హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఎస్టర్ గ్రూప్స్ అన్నీ కూడా యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. CH COOH COOH CH COOH COOH టెట్రా కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వచ్చిన యాసిడ్ని హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే CO2 మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. ఇందులో నుంచి ఒక CO2 మాలిక్యూల్ ఈ కింద నుంచి ఒక CO2 మాలిక్యూల్ 2 moles ఆఫ్ CO2 ఎలిమినేట్ అయిపోతే మనకి అక్కడ ఇంకా ఏంటి మిగులుతుంది అంటే ఇక్కడ CH2 COOH CH2 COOH సక్సేనిక్ యాసిడ్ ప్లస్ 2CO2 ఇలా మనకి సక్సేనిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. Next one, synthesis of adipic acid. Higher dicarboxylic acids can be prepared by taking alpha omega dihalides and monosodium malonic ester. Adipic acid can be synthesized by ethylene bromide with monosodium malonic ester. సో ఇక్కడ మనకి హయ్యర్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఆల్ఫా ఒమేగా డైహాలైడ్స్ తీసుకుని మోనోసోడియం మాలిక్ ఎస్టర్ తోటి రియాక్ట్ చేస్తాము. రియాక్ట్ చేసినప్పుడు మనకి హయ్యర్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మనం ఎడిపిక్ యాసిడ్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఎడిపిక్ యాసిడ్ కోసం ఏం తీసుకుంటున్నాం అంటే ఎథిలీన్ బ్రోమైడ్ తీసుకుని మోనోసోడియం మాలిక్ ఎస్టర్ 2 moles తోటి రియాక్ట్ చేస్తాం. చేసినప్పుడు మనకి ఎడిపిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. సో రియాక్షన్ చూస్తే ఇక్కడ ఎథిలీన్ బ్రోమైడ్ తీసుకుంటాము. CH2Br CH2Br ప్లస్ NaCH COO C2H5 twice monosodium malonic ester. నెక్స్ట్ another mole NaCH COO C2H5 twice. సో సోడియం
మోనోసోడియం అల్నిక్ ఎస్టర్‌ని 2 మోల్స్ తీసుకుంటున్నాము. తీసుకొని ఇథిలీన్ బ్రోమైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మోనోసోడియం అల్నిక్ ఎస్టర్‌లో ఉన్న సోడియం అయాన్స్ అనేవి ఇథిలీన్ బ్రోమైడ్‌లో ఉన్న 2 బ్రోమిన్ అయాన్స్ తోటి రియాక్ట్ అయ్యి మనకి NaBr కింద ఎలిమినేట్ అయిపోతాయి. సోడియం బ్రోమైడ్ కింద. సో 2 NaBr ఎలిమినేట్ అయిపోతే మనకేమవుతుంది అంటే ఇక్కడున్న ఈ CH2కి ఈ CHకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే కింద ఉన్న CH2కి CHకి మధ్యలో కూడా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో CH2 CH COO C2H twice CH2 CH COO C2H twice ఇలా మనకి ఎస్టర్ గ్రూప్స్ ఉన్న ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎస్టర్ గ్రూప్స్ అన్నీ కూడా యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే హైడ్రాలిసిస్ చేస్తాం. హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి ఇందులో ఉన్న ఎస్టర్ గ్రూప్స్ అన్నీ కూడా యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. CH2 CH COOH twice CH2 CH COOH twice. సో ఈ వచ్చిన యాసిడ్‌ని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి 2 CO2 మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అయ్యి మనకి కావాల్సిన యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH2 CH2 COOH CH2 CH2 COOH ఎడిపిక్ యాసిడ్ ప్లస్ 2 CO2 ఎడిపిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ కింద ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ఆల్ఫా కమ్మ బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ మెలనిక్ ఎస్టర్ కండెన్సెస్ విత్ ఆల్డిహైడ్స్ in the presence of organic base such as pyridine to form a product which on hydrolysis followed by heating gives alpha comma beta unsaturated acids. మెల్నిక్ ఎస్టర్ తీసుకొని మనము ఆల్డిహైడ్స్ తోటి కండెన్సేషన్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ బేస్ ప్రెజెన్స్లో మనకి ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఆ వచ్చిన ప్రొడక్ట్ని హైడ్రాలిసిస్ చేసి హీటింగ్ చేస్తే ఆల్ఫా కమా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఓన్లీ ఆల్డిహైడ్స్తో మాత్రమే ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. కీటోన్స్ తోటి ఇక్కడ రియాక్షన్ జరగదు. సో ఇక్కడ ఆర్గానిక్ బేస్ కింద ఏం తీసుకుంటున్నాము అంటే పిరిడిన్ తీసుకుంటున్నాము. ఎస్టాల్డిహైడ్ తీసుకుని CH3 CH డబుల్ బాండ్ O ప్లస్ CH2 COO C2H twice మెల్నిక్ ఎస్టర్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు కండెన్సేషన్ జరుగుతుంది అంటున్నాం కాబట్టి సింపుల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH3 CH డబుల్ బాండ్ C COO C2H twice. సో ఈ వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు దానిలో ఉన్న ఎస్టర్ గ్రూప్స్ యాసిడ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అవుతాయి. CH3 CH డబుల్ బాండ్ C COOH twice. వచ్చిన ఈ యాసిడ్ గ్రూప్ ఉన్నదాన్ని హీట్ చేస్తే మనకి CO2 మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి కావాల్సిన యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH3 CH డబుల్ బాండ్ CH COOH క్రోటోనిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్ విత్ యూరియా. వెన్ మెలనిక్ ఎస్టర్ ఈస్ కండెన్స్డ్ విత్ యూరియా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ sodium ethoxide or phosphorus oxychloride, melanile urea commonly known as barbiturate acid is produced. సో మెల్నిక్ ఎస్టర్ తీసుకుని యూరియా తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫరస్ ఆక్సిక్లోరైడ్ ప్రెజెన్స్లో మనకి మెలనైల్ యూరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలనైల్ యూరియానే కామన్గా ఏమంటాము అంటే బార్బిట్రిక్ యాసిడ్ అనేసి చెప్తాం. సో మెల్నిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం ఇక్కడ CH2 COO C2H COO C2H తీసుకుని యూరియా తోటి రియాక్ట్ చేస్తాం. NH2 CO NH2. సో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కండెన్సేషన్ జరుగుతుంది కాబట్టి సింపుల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. పైన ఒక ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్ కింద ఒక ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్ 2 మోల్స్ ఎలిమినేట్ అయ్యి మనకి ఇక్కడ ఈ COకి NHకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే కింద కూడా COకి NHకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరిగి హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. CO CH2 CO NH CO NH. సో ఇలా మనకు ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ వచ్చిన ఈ కాంపౌండ్ని మనం ఏమంటున్నాము అంటే బార్బ్యూటరిక్ యాసిడ్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ వచ్చి యూనిఫైడ్ కెమిస్ట్రీ థర్డ్ సెమ్ బై డాక్టర్ OP అగర్వాల్, కళ్యాణ్ యూనిఫైడ్ కెమిస్ట్రీ థర్డ్ సెమ్ బై YR శర్మ, K రామారావు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 5 SS తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి రైట్ ఎనీ 2 మెథడ్స్ ఫర్ ప్రిపేరింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. దాంట్లోనే సెకండ్ బిట్ వాట్ ఈజ్ ఎస్టరిఫికేషన్ గివ్ మెకానిజం. ఇలా మనకి యాసిడ్ ప్రిపరేషన్స్ అడిగి దాంతో పాటుగా ఎస్టరిఫికేషన్ మెకానిజం కానీ ఎస్టర్ హైడ్రాలిసిస్ మెకానిజం కానీ ఏదో ఒకటి అడగచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి డిస్కస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. థర్డ్ వన్ డిస్క్రైబ్ ద మెకానిజం ఆఫ్ హైడ్రాలిసిస్ ఆఫ్ ఎస్టర్స్.
ఇలా ఎస్ఏలో హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్స్ అడిగితే ఇక్కడ మనకి యాసిడ్ కెటలైజ్డ్, బేస్ కెటలైజ్డ్ రెండు కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ రైట్ అబౌట్ ద ఫాలోయింగ్ ఆనర్డ్ ఐసోటోప్ సింథసిస్ హెచ్బిజెడ్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ Claisen condensation. How can monocarboxylic and dicarboxylic acids can be prepared from S2 ester? ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ప్రిపరేషన్ అడిగినప్పుడు ఈ ప్రాపర్టీస్ ఈ సింథటిక్ అప్లికేషన్స్ అనేవి ఎస్టోఎస్టిక్ ఎస్టర్వి అడగకుండా ఒక్కోసారి మెల్నిక్ ఎస్టర్వి కూడా అడగొచ్చు అనమాట. హౌ విల్ యూ ప్రిపేర్ మెల్నిక్ ఎస్టర్ ఫ్రమ్ ఎస్టిక్ యాసిడ్? హౌ డూ యూ ప్రిపేర్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ మెలనిక్ ఎస్టర్? నెక్స్ట్ వన్ వచ్చి మెల్నిక్ ఎస్టర్ ప్రిపరేషన్. నెక్స్ట్ సింథటిక్ అప్లికేషన్స్ అవి ఏంటి అంటే వేటి ప్రిపరేషన్స్ ఇక్కడ అడిగిందంటే బార్బిట్రిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్ అండ్ క్రోటనిక్ యాసిడ్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి రైట్ ద మెకానిజం ఆఫ్ యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్స్. ఏదో ఒకటి పర్టికులర్గా మెన్షన్ చేసి ఇక్కడ ఎస్టర్ హైడ్రాలసిస్ అడుగుతారు, యాసిడ్ కెటలైజ్డ్ కానీ లేదంటే బేస్ కెటలైజ్డ్ కానీ. నెక్స్ట్ వన్ వచ్చి రైట్ నోట్స్ ఆన్ హెల్ వాల్హార్డ్ జెలెన్స్కీ రియాక్షన్ అండ్ హాన్స్ డిక్కర్ రియాక్షన్. సో హెచ్విజెడ్ హాన్స్ డిక్కర్ రెండు కలిపి కూడా మనకి క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి వాట్ ఈజ్ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్? నేమ్ అండ్ గివ్ ఫార్ములా ఆఫ్ ఎనీ టూ సచ్ కాంపౌండ్స్. Next one, explain ketoenol tautomerism in S2 ester. Next, write any two synthetic applications of malonic ester. These are the questions asked in Unit 5. Thank you.